ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకే స్తోత్రాలు. మే 11వ తేదీ నాడు ఎడార్లి సెలయేళ్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడార్లో సెలయేర్లు మే 11వ తేదీ. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించున్నావు. కీర్తనలు 66వ అధ్యాయం 12వ వచనం. వినే వాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘూత కలిగిన దానిని తట్టుకోగలడో లేదో ఎవరికి తెలియదు. సముద్రములో గాలివాన ఎలాంటితో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు, కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనము కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆకాశతలు తెగిపోతాయి. గాలివానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదట విఘూతము నుండి తేరుకున్నాక మన కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణ, మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తి పడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనములో పెను తుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. అంత ప్రశాంతంగా పరుచుకుంది. అనుమానాలు పెను తుఫాన్లను, భయాల గాలివానలు కలవరపరిచాయి. నడిపించి వెలుగు వెలబోతుంది. చీకటి రాత్రి చరచరా చిందులేసింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో పక్కన నవ్వాడు. అగ్ని పరీక్ష చెలరేగే దుఃఖములో కృంగింది. మానసం నెల కొరిగింది. ఆవరించింది అంతా శూన్యం. నిస్పృహ వెన్నుతట్టి ధైర్యపరిచేవారు లేరు. చివరికి ఆయన కనులు తెరిచాడు. సద్మణిగింది. ఆయనే దేవుడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.